మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రిటిష్ వారు భారత్ను ఎలా ఆక్రమించారు? బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించడం ఒక్కసారిగా జరగలేదు. ఇది క్రమంగా దశలవారీగా జరిగిన ఒక ప్రక్రియ. దాదాపు 200 సంవత్సరాల కాలం పాటు బ్రిటిష్ పాలన కొనసాగింది. 1. వాణిజ్యం ద్వారా ప్రవేశం 1600 నుండి 1757. బ్రిటన్ దేశానికి చెందిన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600లో స్థాపించబడింది. మొదట భారతదేశానికి వ్యాపారానికి మాత్రమే వచ్చారు. మసాలాలు, కాటన్, నీలం వంటి వస్తువులను కొనుగోలు చేయడమే వారి ఉద్దేశం. వారు ముఘల్ చక్రవర్తుల అనుమతితో వ్యాపార కేంద్రాలు, ఫ్యాక్టరీలు నెలకొల్పారు. సూరత్, మద్రాస్, బొంబాయి, కలకత్తా వంటి నగరాల్లో. 2. రాజకీయంగా జోక్యం 1757 నుండి 1857. వ్యాపారంలో ఉన్న సంస్థ క్రమంగా రాజకీయంగా జోక్యం చేయడం మొదలుపెట్టింది. ప్లాసీ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 బ్రిటిష్ ఆక్రమణకు ప్రధాన మలుపు. బ్రిటిష్ జనరల్ రాబర్ట్ క్లైవ్ బెంగాల్ నవాబును ఓడించాడు. ఆ తరువాత బెంగాల్ మీద వారు నియంత్రణ సాధించారు. మళ్లీ 1764లో బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయవంతమయ్యారు. దీని ద్వారా ఉత్తర భారతంలోని పెద్ద భాగాన్ని వారు నియంత్రణలోకి తెచ్చుకున్నారు. 3. పూర్తి పాలనకు మార్గం 1857 తర్వాత. 1857లో సిపాయిల తిరుగుబాటు, సిపోయ్ మ్యూటినీ, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగింది. భారత సైనికులు బ్రిటిష్ అధికారుల పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు విఫలమైంది, కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను తీసివేసి నేరుగా బ్రిటిష్ రాజ్గా మారింది. 1858లో భారతదేశాన్ని బ్రిటన్ రాణి అధికారికంగా ఆక్రమించింది. 4. భాగాల వారీగా ఆక్రమణ. బ్రిటిష్ వారు కొన్ని ప్రాంతాలను యుద్ధాల ద్వారా ఆక్రమించారు. మరికొన్ని ప్రాంతాలను రాజులతో ఒప్పందాలు చేసుకుని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు విధానంతో హిందూ, ముస్లిం మధ్య చిచ్చు పెట్టారు. భయపెట్టి తక్కువ ధనంలో భూములను కోల్పోయేలా చేశారు. 5. పూర్తి బ్రిటిష్ పాలన 1858 నుండి 1947. భారతదేశాన్ని బ్రిటిష్ గవర్నర్ జనరల్ ద్వారా పాలించారు. దేశంలోని వనరులను, సంపదను బ్రిటన్కు తరలించారు. ఎట్టకేలకు స్వాతంత్ర్యోద్యమం వల్ల 1947లో బ్రిటిష్ వారిని వెళ్లగొట్టగలిగారు. ముగింపు. బ్రిటిష్ వారు మొదట వ్యాపారదారులుగా వచ్చి అలా భారతదేశం మీద ఆధిపత్యం సంపాదించి చివరికి రాజకీయ శక్తిగా మారి దేశాన్ని పూర్తిగా ఆక్రమించారు. ప్రజల మధ్య విభేదాలు, స్థానిక రాజులలో ఏకమత్యం లేకపోవడం కూడా వారికి సహాయంగా నిలిచాయి.